వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ దొరికిందా? ఆమె మాటల్లో స్పష్టత, స్పీచ్లో కాన్ఫిడెన్స్, అధికార పార్టీ నేతలపై నేరుగా మాటల బాణాలు ఇవే ఆ మాజీ మంత్రి కుమార్తెకు ఫైర్ బ్రాండ్ ట్యాగ్ తెచ్చి పెడుతున్నాయా అంటే అవునని అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆమె ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆ మాజీ మంత్రి అరెస్టుతో ఒక్కసారిగా ఆయన కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం ఖరారైందనే టాక్ ఫ్యాన్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. వైసీపీలో ఇంతగా పాపులర్ అయిన ఆ యంగ్ లేడీ ఎవరు? లెట్స్ వాచ్. వ్యక్తిగతంగా జీవితంలోనూ అలాగే రాజకీయాల్లో కష్ట సమయంలో మనోధైర్యంతో నిలబడినప్పుడే నాయకులుగా తయారవుతారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంపై దాడితో వారి ఫ్యామిలీ మెంబర్స్ కి వ్యక్తిగతంగా రాజకీయంగా పెద్ద సమస్య వచ్చి పడింది. అంబటి రాంబాబు అరెస్టుతో కష్టకాలంలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంబటి కుటుంబం ఎదురు చూడలేదు. రాజకీయంగా వైఎస్ జగన్ ఆ పార్టీ శ్రేణులు అంబటి రాంబాబుకు గట్టి మద్దతుగా నిలిచారు. అయితే అంతిమంగా బాధిత కుటుంబ సభ్యులు ధైర్యం లేకపోతే ఎవరెంత సపోర్ట్ చేసినా ఉపయోగం ఉండదు. ఇదే సమయంలో అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ఆ కుటుంబానికి పెద్ద కొడుకుల బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. మీడియా ముందుకొచ్చి టీడీపీ శ్రేణులు తమ ఇంటిపై చేసిన దాడిని వివరించారు. అయితే గతంలో ఎప్పుడూ రాజకీయంగా అంబటి మౌనికను చూసిన దాఖలాలు లేవు. అలాంటిది తండ్రి జైల్లో ఉండగా బాధ్యతలు భుజాన వేసుకుని బయటకొచ్చి ఏమాత్రం తడబాటు లేకుండా సూటిగా స్పష్టంగా ప్రత్యర్థులను నిలదీయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అరే, అంబటి రాంబాబు కంటే కూతురు మరింత బాగా మాట్లాడుతోంది అని చర్చించుకునేలా హుందాగా మౌనిక వ్యవహార శైలి ఉంది. అంబటి మౌనిక లాజిక్ తోనూ అలాగే బాణాలు సంధించినట్టు విసిరే ప్రశ్నలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతూ ఉండడంతో రాజకీయ తెరపై కొత్త యువశక్తి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ మొదలైన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. సీఎంపై వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అంబటి నివాసంపై దాడి చేసి ధ్వంసం చేశారు. మరోవైపు సీఎంపై వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి అంబటిని జైలుకు పంపించిన సంగతి కూడా తెలిసిందే. అంబటి అరెస్టు, ఇంటిపై దాడి నేపథ్యంలో అంబటి కుమార్తె మౌనిక బయటకొచ్చారు. ఒక్క ప్రెస్ మీట్ తో రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయ్యారు. తమ నివాసంపై టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా ఒక్కొక్కరికి తనదైన పద్ధతిలో కౌంటర్ ఇచ్చి వైసీపీ శ్రేణుల దృష్టిని ఆకర్షించారు. అంబటి నివాసంపై దాడి, అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులంతా బయటపడుతున్న సమయంలో మీడియా ముందుకు వచ్చిన అంబటి మౌనిక ధైర్యంగా అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చిన తీరు వైసీపీ శ్రేణుల్ని ఆకట్టుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరుంది. ప్రత్యర్థి పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో అంబటి ముందుంటారు. ఆ దూకుడే అటు వైఎస్ఆర్ హయాం నుంచి జగన్ పార్టీ వరకు ఆయనకు రాష్ట్రంలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రత్యర్థి పార్టీలకు ఎంత గట్టి కౌంటర్ ఇచ్చినా ఆయన గతంలో ఎప్పుడూ లైన్ తప్పి మాట్లాడింది లేదు. అయితే తాజాగా గుంటూరు ఘటనలో ఆయన చేసిన 2 వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. చివరికి ఆయన జైలుకు వెళ్లే వరకు పరిస్థితులు దారితీశాయి. దీంతో అంబటి కుమార్తె మౌనిక ఒకసారిగా వెలుగులోకొచ్చారు. అంబటి మౌనిక స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ రాజకీయాల వైపు చూడలేదు. అలాగే అంబటి రాంబాబు కూడా ఇంతవరకు తన రాజకీయ వారసుల గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు, వాటిపై మౌనిక రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత మౌనికే అంబటి రాజకీయ వారసురాలు అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. అంబటిలోని వాక్చాతుర్యం మౌనికలోనూ ఉంది అంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే మౌనిక చరిష్మా మాటల వరకే పరిమితమా, లేక రాజకీయ వారసత్వం ద్వారా దాని కార్యరూపంలోకి తీసుకురాగలరా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా అంబటి మౌనిక దూకుడు చూసిన తర్వాత వైసీపీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ దొరికినట్లే అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. వైసీపీ మహిళా నేతల్లో రోజా ఒక్కరే ఇంతకాలం ఫైర్ బ్రాండ్ అంటూ పేరు తెచ్చుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజా లాంటి వాళ్లు ఆచితూచి మాట్లాడుతున్నారు. మిగిలిన మహిళా నేతలు కూటమి పెద్దలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనే అభిప్రాయం ఫ్యాన్ పార్టీ వర్గాల్లో ఉంది. ఇదిలా ఉంటే అంబటి మౌనిక స్పీడ్ చూసిన తర్వాత ఆమె పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అనే చర్చ ఫ్యాన్ పార్టీ నేతల్లో జరుగుతుంది.
జరుగుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా వాయిస్ వినిపించే మహిళా నేతలు చాలా తక్కువగా ఉన్నారు ఫ్యాన్ పార్టీలో. వంగ గీత వంటి నేతలు ఉన్న మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో మౌనిక రాజకీయంగా యాక్టివ్ అయితే ఆమెకి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో పార్టీ పెద్దలు కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అంబటికి ఏజీ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అలాంటి సీనియర్ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి యువ నేతలకు టికెట్ ఇవ్వాలని జగన్ కూడా భావిస్తున్నారట. అంబటి మౌనిక రాజకీయ ఎంట్రీకి రెడీ అంటే ఆమెకి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సో ఇదే రకమైన హుందాతనంతో విజ్ఞతతో అంబటి మౌనిక నడుచుకుంటే భవిష్యత్తులో కాపు సామాజిక వర్గం నుంచి మంచి నాయకురాలని సమాజ ప్రశంసలు పొందడం ఖాయం.